హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఎక్సైటింగ్ అండ్ ఇంప్రెసివ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చా. ఈ మంత్ 15th రోజు అంటే 3 days బ్యాక్ యాపిల్ ఒక ఇంప్రెసివ్ అప్డేట్ మనకి తీసుకొచ్చింది. అదే మ్యాక్ ఓఎస్ టాహో 26 వర్షన్. సో ఈ వీడియోలో మనం ఈ క్రేజీ సాఫ్ట్వేర్ అప్డేట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, లిక్విడ్ గ్లాస్ డిజైన్. సో మన ఫస్ట్ ఎక్సైటింగ్ ఫీచర్ ఏంటంటే లిక్విడ్ గ్లాస్ డిజైన్. ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ని చూస్తే ఇక్కడ కింద డాక్లో యాప్ ఐకాన్స్ వెనకాల ఒక గ్లాస్ ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ గ్లాస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓన్లీ ఇక్కడే కాకుండా ఎవ్రీ ఆస్పెక్ట్లో ఈ గ్లాస్ ఫీచర్ని యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వస్తే అది కూడా గ్లాస్ బ్యాక్గ్రౌండ్తో కనిపిస్తుంది అండ్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అట్లనే ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే ఐకాన్ని చూస్తే గ్లాస్ అండ్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. అంతకుముందు ఇక్కడ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉండేది. ఇది చాలా పెద్ద అప్డేట్ అండ్ పీపుల్ ఆల్రెడీ స్టార్టెడ్ లవింగ్ ఇట్. నెక్స్ట్, స్పాట్లైట్ సెర్చ్. ఇప్పుడు మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్పాట్లైట్ సెర్చ్. ఈ స్పాట్లైట్ సెర్చ్ ఆల్రెడీ ఉన్న ఫీచరే, బట్ ఇప్పుడు దీన్ని చాలా ఎఫిషియెంట్గా చేశారు. ఇక్కడ డైరెక్ట్గా మనకి అప్లికేషన్స్, ఫైల్స్, యాక్షన్స్ అండ్ క్లిప్బోర్డ్ షార్ట్కట్స్ ఇచ్చారు. ఈ షార్ట్కట్స్ నుంచి ఏ అప్లికేషన్స్, ఫైల్స్ అయినా డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు. కొత్తగా యాక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్షన్స్లో మనం ఒక 10 minutes టైమర్ని స్టార్ట్ చేద్దాం. గో టు స్టార్ట్ టైమర్ 10 minutes అండ్ రన్. సో ఇప్పుడు టైమర్ స్టార్ట్ అయింది. సో అట్లనే చాలా యాక్షన్స్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మీరు ఫోల్డర్స్కి కూడా కలర్స్, ఇమోజీస్ యాడ్ చేయొచ్చు, కస్టమైజ్ చేయొచ్చు. చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఫోల్డర్ ఉంటే దానికి మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకొని ఈమోజీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దిస్ వే మీకు ఏదైనా ఫోల్డర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్, నేమింగ్ ఆఫ్ దిస్ వర్షన్ మ్యాక్ ఓఎస్ టాహో 26. ఇప్పుడు దీని నేమింగ్ ఎలా వచ్చిందో మనం చూద్దాము. టాహో అనేది కాలిఫోర్నియాలో ఒక ఫేమస్ లేక్. ఇది చాలా బ్యూటిఫుల్ లేక్. మీరు కూడా చూడాలి అనుకుంటే గూగుల్లో లేక్ టాహో అని టైప్ చేసి దీని గురించి తెలుసుకోండి. ఇక్కడ ఇమేజెస్లో చూడండి, చాలా బ్యూటిఫుల్ లేక్. ఈ లేక్ బ్లూయిష్ కలర్లో ఉంటుంది. అందుకే యాపిల్ వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసిన స్టాండర్డ్ వాల్పేపర్ బ్లూ అండ్ వాటర్ వేవ్ లాగా ఉంటుంది. చూడండి, ఇది లేక్ టాహోని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఈ వాల్పేపర్ని డిజైన్ చేశారు. సో మీరు ఇక్కడ చూస్తే ఒక వాటర్ వేవ్ లాగా ట్రావెల్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. నాకు ఇది చాలా నచ్చింది. ఇప్పటి వరకు యాపిల్ రిలీజ్ చేసిన వాల్పేపర్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ స్క్రీన్ సేవర్ అండ్ దిస్ ఇస్ అమేజింగ్. మీకు ఈ స్క్రీన్ సేవర్ ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ మ్యాక్ ఓఎస్ నేమింగ్ వెనుక ఉన్న హిస్టరీ ఒకసారి చూద్దాము. యాపిల్ వాళ్ళు స్టార్టింగ్లో పాపులర్ ఎనిమల్ నేమ్స్తో మ్యాక్ ఓఎస్ వర్షన్స్ రిలీజ్ చేశారు. 2013 నుంచి ఓఎస్ వర్షన్ నేమ్స్ ఎలా తీసుకున్నారంటే కాలిఫోర్నియాలో ఉన్న ఫేమస్ సిటీస్, పాపులర్ విజిటింగ్ ప్లేసెస్ నుంచి తీసుకున్నారు. యాపిల్ మెయిన్ ఆఫీస్ కాలిఫోర్నియాలోనే ఉంది కాబట్టి దే ఆల్వేస్ మెన్షన్ దీస్ వర్షన్స్ రిలేటెడ్ టు కాలిఫోర్నియా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ చూడొచ్చు, బిఫోర్ 2013 అన్ని ఎనిమల్స్ నేమ్సే ఉన్నాయి. ఆఫ్టర్ దట్ మేవరిక్స్ అనే నేమ్తో వచ్చారు. ఇది నార్థన్ కాలిఫోర్నియాలో ఒక సర్ఫింగ్ లొకేషన్. నెక్స్ట్, యోసమైటీ. దే నేమ్డ్ ఇట్ ఆఫ్టర్ యోసమైటీ నేషనల్ పార్క్. ఈ అన్ని వర్షన్స్లో కూడా కాలిఫోర్నియా రిలేటెడే కొన్ని ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్లో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ బిగ్ సర్. బిగ్ సర్ ఈజ్ అ మోస్ట్ పాపులర్ టూరిస్ట్ స్పాట్. So in 2020 Mac OS version, they named it after Big Sur. This time they took a reference from Lake Tahoe and released this Mac OS Tahoe 26. Next feature,
నాకు చాలా నచ్చిన ఫీచర్ ఇది ఫొటోస్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక ఫోటో తీసుకుందాము. మీరు ఈ ఫోటో అబ్జర్వ్ చేస్తే అన్‌వాంటెడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. షూస్ ఉన్నాయి, బెంచ్ ఉంది అండ్ 2 ట్రాష్ బిన్స్ ఉన్నాయి. నాకు ఈ అన్‌వాంటెడ్ బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేయాలని ఉంది. సో, యాపిల్ తీసుకొచ్చిన అప్డేట్ చూపిస్తాను. ఎడిట్ ఆప్షన్‌కి వెళ్తే క్లీన్ అప్ అని ఆప్షన్ వచ్చింది. దిస్ ఈస్ రియల్లీ ఇంప్రెసివ్. ఇందులో ఎరేజ్ అండ్ రీటచ్ టూల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎరేజ్ సైజ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ షూ బ్లింక్ అవుతుంది. అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉంది అని ఆల్రెడీ బ్లింక్ అవుతుంది. సో ఈ షూస్ని రౌండ్ చేస్తే షూస్ డిసపియర్ అయిపోతాయి. సిమిలర్గా ఈ బెంచ్ అండ్ ట్రాష్ బిన్స్ని కూడా రౌండ్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఇంప్రెసింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ బెంచ్ అండ్ ట్రాష్ బిన్స్ని తీసేస్తే అక్కడ గ్రాస్ ఉంటుంది అని ఐడెంటిఫై చేసి గ్రాస్తో ఫిల్ చేసింది. నెక్స్ట్ క్రేజీ ఫీచర్ ఏంటంటే సెర్చ్లో ఇమేజ్ ప్లేగ్రౌండ్ అని టైప్ చేస్తే ఇందులో స్టైల్స్ డిస్క్రైబ్ అన్ ఇమేజ్ అని టెక్స్ట్ ఉంటుంది. సో మనం సేమ్ ఫోటోని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నౌ ఫర్ దిస్ ఇమేజ్ we can select whichever background we need. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా థీమ్స్ ఉన్నాయి. బర్త్డే థీమ్, సైఫై, సన్సెట్, మౌంటైన్స్ అని, ఫ్యాంటసీ, పార్టీస్. వీ హ్యావ్ సెవెరల్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ అని సెలెక్ట్ చేసుకుంటే యాపిల్ బ్యాక్గ్రౌండ్ నా ఇన్పుట్స్ని తీసుకొని ఈ ఇమేజ్ని జనరేట్ చేసింది. దీనికి ఇంకా ఎక్స్ట్రా ఇన్పుట్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ రెయిన్ ఫారెస్ట్, స్పేస్, స్టేడియం, మౌంటైన్స్, పార్క్, లైట్ హౌస్, ఫారెస్ట్, డెజర్ట్ థీమ్ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్టీ వైబ్ని యాడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాము. పార్టీ వైబ్ని యాడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో లైట్స్ వచ్చాయి, క్యాంపింగ్ టెంట్స్ వస్తాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ యాడ్ చేసింది. ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ ఎంత ఫాస్ట్ ఉందంటే ఇట్లా మనం మౌంటైన్ వ్యూ అండ్ పార్టీ థీమ్ అవన్నీ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అది మనకి జాకెట్ కూడా వేసింది. అండ్ కింద మనకి డిస్క్రైబ్ అండ్ ఇమేజ్ ఉన్న దగ్గర మనం టెక్స్ట్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. ఆ ఇన్పుట్ని కూడా తీసుకొని ఇట్ విల్ జనరేట్ ఇమేజ్. పైన ఎక్స్ప్లోర్ అదర్ ఆప్షన్స్ లైక్ యానిమేషన్, ఇల్లుస్ట్రేషన్, స్కెచ్ అండ్ యూ కెన్ సేవ్ దిస్ ఇమేజ్. ఇవన్నీ యాడ్ చేసి కూడా మనం ఈ ఇమేజ్కి వీ కెన్ సేవ్ దిస్ ఇమేజ్. దిస్ ఈస్ అన్ అమేజింగ్ ఫీచర్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, మ్యాక్ ఓఎస్ టాహో 26లో మనం ఫ్రెష్ లిక్విడ్ గ్లాస్ డిజైన్, స్మార్టర్ స్పాట్లైట్ సెర్చ్, నేమింగ్ ఆఫ్ మ్యాక్ ఓఎస్ టాహో 26, అన్వాంటెడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇన్ ఫొటోస్ అండ్ లాస్ట్ ఇమేజ్ ప్లేగ్రౌండ్ ఇవన్నీ నేర్చుకున్నాము. ఏమేమి అప్డేట్స్ వచ్చినాయో అవన్నీ చూసాము. మీరు మీ మ్యాక్బుక్ అప్డేట్ చేశారా? మీ ఫేవరెట్ ఫీచర్ ఏంటి? కమెంట్స్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేటివ్ టిప్స్ కోసం స్టే ట్యూన్డ్.